అందరికీ నమస్కారం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే మంచి కంటెంట్ ఇవ్వడానికి మరీ ప్రయత్నిస్తూ ఉంటాను. ఇంకా కష్టపడి ఇంకా ఎన్నో మంచి వీడియోలు చేస్తూ ఉంటాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే ఈ కంటెంట్ మీకు నచ్చితే ఫాలో చేయండి. మన పక్కనే ఉండి ఇరుగు పొరుగు వాళ్ళు మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా. వాళ్ళతో కోపంగా స్పందించడం కంటే తెలివిగా వ్యవహరించడం మంచిది. మొదట వారి మాటలను ప్రతిసారి మనసుకు తీసుకోకూడదు. కొందరు కావాలని రెచ్చగొట్టి ప్రయత్నిస్తారు. వీలైతే ప్రశాంతంగా మాట్లాడి సమస్య ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవసరం లేని వాదనలు, గొడవలు, ప్రతీకారం వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. మీ కుటుంబం, మీ పని, మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం ఇంకా మంచిది. మీ ప్రశాంతతే వారికి ఉత్తమ సమాధానం అవుతుంది. వారి హద్దులు దాటి బెదిరించడం, వేధించడం లేదా ఇంకా నష్టం కలిగించేలా ప్రవహిస్తే ఫోటోలు, వీడియోలు అలాంటివి ఉంచుకొని ఊరిలో ఉన్న పెద్దలకు చూపించి అవసరమైతే పోలీసులు కూడా సంప్రదించాలి. ఎందుకంటే మనలో శాంతం ఎంతవరకు ఉంటుంది? మనం సహించగలిగినంతవరకు. అలాగని ప్రతిదాన్ని మనం భరిస్తూ పోనక్కర్లేదు కదా. ఇతరులు మనల్ని ఎలా ప్రవర్తిస్తారో అది వారి వ్యక్తిత్వం. మనం ఎలా స్పందిస్తున్నామన్నదే అది మన వ్యక్తిత్వం. మీ ప్రశాంతత, సహనం, ఆత్మవిశ్వాసం మీకు గొప్ప ఆయుధాలు. మీకు మారాల్సిన అవసరం లేదు. పరిస్థితిని జ్ఞానంతో ఎదుర్కోవాలి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ ముగ్గుని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ముగ్గు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతలా మీ అందరూ ఆదరిస్తున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. చివరి వరకు చూసి ముగ్గు ఎలా ఉందో నేర్చుకోండి. రేపే శుక్రవారం కదా, ఈ ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీదేవికి కమలాలు అంటే చాలా ఇష్టం కదా. అలాగే ఈ కమలాలు ఉన్న ముగ్గు మీరు వేసుకోండి. చిన్న వాకిలి ఉన్న వాళ్ళైతే చాలా బాగా సరిపోతుంది. ఈ ముగ్గుకి బోర్డర్స్ వేసుకున్న చాలా అందంగా ఉంటుంది. ఇంకా బోర్డర్స్ ముగ్గులు కావాలి అంటే ఛానల్లో చాలా ఉన్నాయి. చెక్ చేసి ఛానల్లో చూసి సైడ్ బోర్డర్స్ ముగ్గులు కూడా వేసుకోవచ్చు. ధన్యవాదాలు.